వార్త ఏపీ వార్తది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది. మరి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 74,477 మంది భక్తులు దర్శించుకోగా 28,294 మంది తలనీలాలు సమర్పించారు. వెంకటేశ్వరుడు హుండీ ఆదాయం 2.84 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు చెప్పినట్లు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా ఇంకొక వార్త, S-400లు మరిన్ని కావాలని రష్యాను కోరిన భారత్ ఆపరేషన్ సింధూర్లో పాక్ దాడులను తిప్పికొట్టడంలో రష్యాకు చెందిన S-400 క్షిపణులు కీలకంగా వ్యవహరించాయి. భారత్పై దాడి చేసేందుకు ప్రయత్నించిన పాక్ క్షిపణులు డ్రోన్లను సమర్థంగా పనిచేసిన వీటిని మరిన్ని కావాలని